చాలా పుస్తకాలు తెచ్చినారు. సుమారు నాకు 10 ఏళ్ళుగా ఆ అమ్మ పరిచయిస్తున్నారు. తర్వాత రాష్ట్రీయ తెలుగు సమాఖ్య ఏం చేస్తుంది, ఏం చేయాలా అనుకుంటున్నామని సమావేశంలో మీకు తెలుపుతూ ఏమేమి చేస్తున్నామనేది నాకన్నా బాగా మా సీతారామయ్య గారు మీకు తెలుపుకుంటారు. కానీ ఇక్కడ అవకాశం ఇచ్చిన మా అంతర సాంస్కృతిక సమితికి, మా రాష్ట్రీయ తెలుగు సమాఖ్య తరఫున మా నమస్కారాలు తెలుపుతున్నాం. వాళ్ళు 1972 నుంచి కోదండరామయ్య గారు స్థాపించిన ఈ స్థలంలో తెలుగు భాష కోసం పోరాడుతున్నాం. కానీ ఇది సాలదు. ఈ రాష్ట్రీయ తెలుగు సమాఖ్య సుమారు 16 రాష్ట్రాల్లో ఇట్లా సమావేశాలు చేసి తెలుగుకి ఏం చేయాలా, ఏం చేస్తే మనం రాష్ట్రంలో ఉంటామని మేము పోరాడుతున్నాం. కాబట్టి ఈ అధ్యక్షుడు 4 పలుకులతో మీరు ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని, మీరు అధ్యక్షులు ఉన్నారు ఇక్కడ, ఎవరంటే సమితి అధ్యక్షులు, వాళ్ళు ఏమైనా మాకు సలహాలు ఇచ్చాలా. అట్లే వయోవృద్ధులైన బుద్ధకృష్ణుడు అనేక తెలుగు సభలో మాట్లాడతారు, పాల్గొంటారు, ఆయన కూడా మాకు సలహాలు ఇవ్వాలి. ఇంకొక కోరిక ఏమంటే వాళ్ళకి ఈ సభామూలంగా నేను వినియోగించుకుంటున్నాను. కోదండరామయ్య ఇచ్చిన స్థలంలో ఖాళీ నేల జాస్తి ఉంది. దాన్ని ఏమైనా బిల్డింగ్ల కంటే ఇక్కడ పుణ్యాత్ములు వేదికను అలంకరించిన పెద్దలకు మాకు సహాయం చేయాలా, మనం ఏమైనా చేయాలని కోరుకొని నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్రీయ తెలుగు సమాఖ్యకు నా హృదయపూర్వక నమస్కారములు అర్పిస్తున్నాను. సభను ఉద్దేశించి శ్రీయుతులు సమితి, ఆంధ్ర సాంస్కృతిక సమితి అధ్యక్షులైనటువంటి జి చంద్రశేఖర్ మాస్టర్ గారు ఒక 4 మాటలు సందేశంగా ఇవ్వాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. సభకు నమస్కారం. ఈ కార్యక్రమం ముందుండి చేయాలనే ఆశతో వచ్చి చేస్తున్నటువంటి మన సమాఖ్యకు ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. ఇది ప్రతి ఏడాది కొనసాగాల్సినటువంటి విషయం అన్నమాట. ఇది మనకు కొత్తదే అయినా కూడా మనం చేయాల్సిన బాధ్యత మనకుంది. అమ్మగారు వచ్చినారు, నిజంగానే ఆశ్చర్యకరమైనటువంటి విషయం అది. స్థానికంగా మనం ఎన్ని కార్యక్రమాలైనా చేసుకోవచ్చును. కృష్ణగిరి నియోజకవర్గపు ఎంపీ గారి అయిన గోపీనాథ్ గారికి మరియు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత శ్రీమతి తుర్లపాటి రాజేశ్వరి గారికి మరియు వేదికల నుంచి అలంకరించే పెద్దలకు, వేదిక ముందుండే పెద్దలకు, స్నేహితులకు, శ్రీమతులు అందరికీ నా యొక్క మొదటి వందనాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్రీయ తెలుగు సమాఖ్య తరపున మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలని చెప్పని మా యొక్క కోర్ కమిటీలో ఒక తీర్మానం చేసుకున్నాము. ఆ రోజు మేము జరుపుకోవాలంటే మన శ్రీమతి గౌరమ్మ గారు మా ఇంట్లో ఒక కార్యక్రమం ఉందండి, నేను వచ్చే కాదు అంటే 15వ తారీఖు పెట్టుకుంటామంటే 15 కూడా మా వెంకటేష్ గారు వాళ్ళు ఒక కార్యక్రమం ఉంది అని చెప్పిన దానివల్ల ఈ రోజుకి మేము పోస్ట్పోన్ చేసుకున్నాము. అందుకోసం మేము ఈరోజు 8వ తారీఖున జరుపుకుంటూ ఉన్నాము. స్త్రీలు సమాజంలో రాజకీయమే కానీ టెక్నాలజీలో కానీ అన్ని విషయాల్లోనూ
మగోళ్ళకి ధీటుగా వస్తూ ఉంటారు. కానీ మన రంగారెడ్డి గారు చెప్పినట్టు ఆ యొక్క సందర్భాన్ని చేసుకొని మనము అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఉంటాము. ఆ సందర్భంలో ఇక్కడ మేము కొంతమంది మహిళలను ఉత్తమ మహిళగా గుర్తించాలని వాళ్ళని ఇక్కడికి ఆహ్వానించి ఉన్నాము. ఇకపోతే ముఖ్యంగా మన తెలుగు భాష అభివృద్ధి గురించి தான் మనం మాట్లాడవలసి ఉన్నది. నన్ను పిలిస్తే నేను దాని గురించే నేను మాట్లాడతాను. మనకి ఒక చెట్టు ఉంటేనే వృక్షమవుతుంది. వృక్షానికి ఎంత నీళ్లు పోసినా అది ఇచ్చే ఫలమే ఇస్తూ ఉంటుంది. కానీ 100 ఏళ్ళు అయిండే వృక్షాలను పెట్టుకొని మనం ఏం చేసేది? నర్సరీ మాదిరి మనము చిన్న చిన్న మొక్కలను నాటి దాన్ని వనము చేస్తే ఆ వనము నుండి మనకి లాభం దొరుకుతుంది. ఆ ప్రయత్నంలో అందరికీ తెలిసిందే ఇక్కడ 2006 ఇంకా మన యొక్క తెలుగు భాష ఏమైందని చెప్పనిసి ఎవరో మహానుభావులు సుప్రీంకోర్టుకు పోయి తీర్పును తీసుకొని వస్తే అందులో భాగంగా నేను స్వర్గీయ కృష్ణప్ప గారు మా బృందము 10 మంది చేరి పల్లెపల్లికు పోయి జనాల్లో చైతన్యవంతులు చేయాలని చెప్పని మేము పోతుండే సమయంలో రొట్టె విరిగి నేతలో పడింది అన్నట్టు అదే సందర్భంలో మన ఎంపీ గారు మన తెలుగు బిడ్డ తెలుగు ముద్దు బిడ్డ మన ఎంపీ గారు ఎన్నికై వచ్చి వాళ్ళని మేము వాళ్ళని గౌరవించాలనుకోపోతే ఒక 5 నిమిషాలు మీరు కూర్చోండా అండ్రి. నేను కృష్ణప్ప వెంకటేషు కొంతమంది ఇంకా మేము రామసామరెడ్డి గారు అంతా వాళ్ళంతా అయిన తర్వాత మీరేమో చేస్తూ ఉన్నారు ఏమి? అవును సార్ మేము ఇట్లా పరిస్థితిలో చేస్తూ ఉండాము, మాకు మంచి సందర్భం దొరికింది, మీరు సహకరిస్తే ఇది 1 నెల లోపలనే మనం ప్రారంభం చేయొచ్చును, మా ఉద్యమానికి చాలా చేయూతనిస్తుంది అంటే నేనేం చేయాలో చెప్పండి అండ్రి. వాళ్ళు ఏం చెప్పాలనుకుని వచ్చిండ్రో తెలియదు. నేనేం చేయాలో చెప్పండి అండ్రి. టీచర్లు పిలిచి మీరు మీటింగ్ వేసి ఎందుకంటే 400 స్కూళ్ళకి దగ్గర తెలుగు స్కూళ్ళు ఉంది. ఆ తెలుగు స్కూళ్ళు పూరాను తెలుగులోనే ఉంది. వీళ్ళు బోర్డు మాత్రము ఆంగ్ల మాధ్యమం రాసే. నేను ఆర్టీఐలో అడుగుతుని ఏ ఉత్తర్వు పైన మీరు ఆంగ్ల మాధ్యమం రాసుండారు, తమిళ మీడియం అని రాసుండారు, నాకు దాని ఉత్తర్వులు కావాలంటే ఒకే మాటలో చెప్పేసి ప్రభుత్వం నుండి ఏ యొక్క ఉత్తర్వు రాలేదు. ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఆంగ్ల మాధ్యమం బోధించాలని చెప్పిన దానికి ఆంగ్ల మాధ్యమం ఉంది అనే బదులు వాళ్ళు అట్లా రాసేసినారు. నేను మార్చుకుంటానని అప్పట్లో ఉన్న సీఈఓ చెప్పి అది మారలేదు ఇంకా తెలియదు. టీచర్లకు ఒక సమావేశం వేసి చెప్తే ఒకే వారంలో 200 స్కూళ్ళకి 5,000 పిల్లలు చదువుతూ ఉండారని బుక్స్ ఇండెంట్ వేసరి. అది ఎప్పుడు వచ్చింది? మాకి ఆగస్టు సెప్టెంబర్ నెలలో అది వచ్చింది. వెంటనే రాత్రే వాళ్ళు ఒక లెటర్ ఇచ్చే, సార్ మీరు ఏం చేస్తారో తెలియదు, మెడ్రాస్ పోండా డైరెక్టర్గా నేను మాట్లాడతానని పోయి చేసిన తర్వాత ప్రింటెడ్ బుక్స్ వచ్చింది, క్లాసులు పోతూ ఉంది. ఆ ప్రయత్నంలో మేము ఉన్నాము. దయచేసి ఇక్కడ ఉండే పెద్దలు అందరూ 70 ఏళ్ళు దాటుండే సింహాలే, పండులైన సింహాలే. కానీ దీన్ని నడిపేవాళ్ళు ఎవరు అంటే మాకు వెనుక కావాలా, ఒక తరం కావాలా. ఆంధ్ర సాంస్కృతిక సమితి అయినా సరే, ఇతర తెలుగు సంఘాలైనా సరే, రామసురామరెడ్డి గారు ఉండే ఆంధ్ర సాహిత్య పరిషత్ అయినా సరే, నేను రామసామరెడ్డి గారిని ఒక విన్నపించి ఉంటాను. బుక్కులు మీరు 2 దినాల్లో 200 పేజీలు చదువుతానంటారు. రేపు మీ వెనక్కి చదివే వాళ్ళు ఎవరు ఉండారు? ఆంధ్ర సాంస్కృతిక సమితిలో జరుపుతూ ఉండారు. నెక్స్ట్ దీన్ని తీసుకోపోయే తరం ఎక్కడ అంటే లేదు, ఎక్కడా లేదు. దయచేసి మీరు మాతో చేయి కలుపుతానో లేదా మమ్మల్ని చేయి కలుపమంటేనో మా ఉద్యమానికి తోడుగా ఉంటే మన భాషను ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు. గత సంవత్సరం మేము 5,000 మంది పిల్లల్ని చేర్పించే ప్రయత్నంలో అది మా ఎంపీ గారు లేకుంటే అది జరగదు. తెలుగు టీచర్లు వాళ్ళు ఒకే మాట్లాడింది, ఏమయ్యా తెలుగు టీచర్లు తెలుగు జీతం తీసుకొని మీరు తెలుగుకే ద్రోహం చేస్తారా నాకు తెలియదు, పొన్నాగేశం నీవే లీడరు, నువ్వేం చేస్తావో తెలియదు, తెలుగు చిన్నోళ్ళు చదివే కావాలా అండ్రి. ఇదే స్టేజ్ మీదనే అది జరిగింది. మళ్ళీ అదే మాదిరి ఒక సమావేశం వేస్తే బాగుంటుంది అని మన ఎంపీ గారిని నేను వేడుకుంటూ, ఆ తర్వాత ఇంకా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్య అతిథి పార్లమెంట్ సభ్యులు గోపీనాథ్ గారికి, ఇంత దూరం వరంపురం నుంచి ఇక్కడ తెలుగు ఇచ్చేసిన తెలుగు మహిళ ఆ అమ్మగారు తుర్లపాటి రాజేశ్వరి అమ్మగారికి, ఇక్కడ చేరు ఉండే నా స్నేహితులకి, సభ వేదిక పైన ఉండేవాడికి, వేదిక ముందు ఉండేవాడికి అందరికీ నా అభివందనలు తెలుపుకుంటా ఉన్నాను. ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పి ఇక్కడికి వస్తే మహిళలు లేదు, కొందరు మాత్రం ఉన్నారు. ఇది
ముందు ముందు రాబోయే దినాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆంధ్ర సాంస్కృతిక సమితి జరిపినా సరే, లేకపోతే రాష్ట్రేతర తెలుగు సమాఖ్య జరిపినా సరే, అది కేవలం భాషకు మాత్రమే పరిమితం కాకుండా స్త్రీల అభ్యుదయాన్ని గురించి మాట్లాడినట్ల, స్త్రీలకి మనం హితువు చెప్పినట్ల ఈ తరగా ముందు ముందు ఏర్పాటు చేసుకోవాలని నేను రాష్ట్రేతర తెలుగు సమాఖ్య వాళ్ళకి ఆంధ్ర సాంస్కృతిక సమితి వాళ్ళకి నేను వినిపించుకుంటాను. కారణం ఏమంటే అనేక సంవత్సరాల పోరాట ఫలితమే ఇప్పుడు దేశంలో అనేకమైన పథకాల ద్వారా మహిళలు ముందంజ వేసినారు. ఈ మహిళలకి ఇన్ని సౌకర్యాలు లభింది అంటే ఈ పొద్దుతో ప్రారంభమైండే ఇది ఉద్యమం కాదు. మద్రాసు కేంద్రముగా దక్షిణాది పూర్తి అనేక మంది మహిళలు విజృంభించంగా, అనేక మంది రాజకీయ నాయకులు, అనేక మంది సంఘ సంస్కర్తలు వాళ్ళు త్యాగాలు చేయని మాత్రమే ఈ పొద్దు మహిళలకు అనేకమైన సౌకర్యాలు దక్కినాయి. అనేక మంది పథకాలతో వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఎక్కడ చూస్తారు మహిళలకు కొన్నేళ్లకు ముందు, ఒక 10-15 ఏళ్ళకు ముందు లేకుండా ఉండే అనేకమైన పథకాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నిటినీ గవర్నమెంట్ చేస్తూ ఉందంటే ఇది ముందు నుంచినే మద్రాసు కేంద్రముగా అనేకమైన ఉద్యమాలు ప్రారంభమై, ఉదాహరణకి అమ్మఒడికి తెలుసు, దుర్గాబాయి దేశ్ముఖ్ అయిపోయిందా, వాళ్ళు ఆంధ్ర మహిళా సభని స్టార్ట్ చేస్తారు. దానికి ముందే మద్రాసులో వేరే అనేకమైన సంఘ సంస్కర్తలు, మీనాంబాడని అక్కడి నుంచి అనేక మంది సంఘ సంస్కృతులు విజృంభించి ఈ ఉద్యమాలు తీసుకోరాబట్టే మహిళలకి ఈ సకల సదుపాయాలు ఇప్పుడు అందుతూ ఉంది. ఇంకా కావాల్సినది ఎంతో ఉంది. ఆ మహిళలు వాళ్ళకి ఫస్ట్ అవగాహన కావాలా, వాళ్ళకి అనేకమైన ఇంకా చట్టపరమైన అధికారం కావాలా, ఆ తర్వాత వాళ్ళని తోడ్పాటు, వాళ్ళకి తగిన తోడ్పాటు ఇచ్చే అంతకి ఈ సమాజంలో విద్యావంతులు డెవలప్ కావాలి. గోపీనాథ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు రాష్ట్రేతర తెలుగు సమాఖ్య తరఫున తెలియజేసుకుంటూ, రేవతి అనబడేటువంటి ఒరియా భాషలోని కథలను తెలుగులోకి అనువాదం చేసినటువంటి ఆ పుస్తకాన్ని ప్రస్తుతం ఆవిష్కరణ జరుగుతోంది పెద్దల సమక్షంలో. ఈ అనువాద సంకలనానికి కేంద్ర దినోత్సవ సందర్భంగా ఉత్తమమైనటువంటి మహిళలు ముందు మరెన్నో తెలుగు భాషకై ఒక ఉద్యమంగా తరలి రాష్ట్రేతర తెలుగు సమాఖ్య కావచ్చు, ఆంధ్ర సాంస్కృతిక సమితి కావచ్చు, అనుబంధ తెలుగు సంస్థలు ఎన్నో ఉన్నాయి. అయినటువంటి రామస్వామి రెడ్డి గారికి మరియు డాక్టర్ దుర్లపాటి రాజేశ్వరి గారికి, వారితో పాటు పెద్దలు ముత్తుకృష్ణన్ అన్నగారికి, అదేవిధంగా ఉపాధ్యక్షులైనటువంటి రంగారెడ్డి మాస్టర్ గారికి, శ్రీయుతులు గోపాల్ గారికి ఆ కండవాలతో సన్మానం జరుగుతోంది. ఆంధ్ర సాంస్కృతిక సమితి తరఫున మన తెలుగు తల్లి ఓసులు గడ్డ ముట్టు బిడ్డైనటువంటి గురువు గారి చేత శిష్యరత్నానికి ప్రస్తుతం చూడండి, ఆ శిష్యరత్నాన్ని గౌరవించుకోవాలని చూస్తారు. ఇది కదండి పెద్దలకు వెంకటేష్ సార్ గారికి మన ఎంపీ గారి చేత ప్రస్తుతం సౌత్ జోనల్ చైర్మన్ గారైనటువంటి ఏడి సీతారామయ్య గారు మన కృష్ణగిరి జిల్లా ఎంపీ గారిని ఈనాటి కార్యక్రమానికి అధ్యక్ష పీఠాన్ని వలిచినట్టు అధ్యక్షుల వారికి మరియు వేదికపైన అలంకరించిన పెద్దలందరికీ, ప్రత్యేకంగా నా యొక్క గురువుగారు శ్రీ చంద్రశేఖర్ మాస్టర్ గారికి, మా యొక్క మాస్టర్ విశ్వనాథ్ గారి మాస్టర్కి, మరియు ఈ కార్యక్రమానికి చేసినటువంటి సహోదర సహోదరిమణులందరికీ కూడా నా యొక్క మొదటి వందనాలు తెలియజేసుకొని, ఈరోజు కార్యక్రమం ఏమిటంటే మహిళా దినోత్సవం జరుపుకునే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని నాకు ఉదయం చెప్పురి, అంటే 2 రోజుల మునిపే నాకు దృష్టికి తీసుకొచ్చిరి. నేను కూడా ఇక్కడ చాలా వరకు మా తెలుగు జాతికి చెందిన సహోదరులు సహోదరిమణులు ఎక్కువగా ఉంటారని భావించి ఈరోజు రాలేకపోయినా కూడా టైంని కొద్దిగా అటు ఇటు
టైం ఏర్పరచుకొని ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. కాస్త నాకు నిరాశ కలిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మా చంద్రశేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో చాలా వరకు చాలా తెలుగు కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంది. అది మంచి తరుణం అనుకుని నేను భావిస్తాను. ఏదో రకంగా ఏదో ఒక కార్యక్రమం తెలుగు కార్యక్రమాలు జరుగుతూ ఉంది కాబట్టి మనమందరూ కూడా వాళ్ళకి చేదోడు వాదోడు ఉంటామని మీ తరపున వాళ్ళకి హామీ ఇచ్చుకుంటూ ఎవరేమన్నా ఎవరెన్ని మాటలు మాట్లాడినా మీ ప్రయాణం మీరు సాగించండి సార్, మీ శిష్యునిగా ఎప్పుడు నేను మీతోనే ఉంటాను, మీరు అధైర్యపడొద్దని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి ఈరోజు కార్యక్రమానికి ఎందుకు ప్రత్యేకించి నేను చెప్పినానంటే, ఒక మహిళా రచయిత మన రాష్ట్రం కాదు, మన ఊరు కాదు, పొరుగు రాష్ట్రంలో ఎక్కడో ఉండే ఒరిస్సాలో శ్రీమతి రాజేశ్వరి గారు ఒక పుస్తకాన్ని ఆవిష్కారం చేస్తారంటే ఒరిస్సా దాటి ఆంధ్ర దాటి తమిళనాడులో ఎంటర్ అయ్యి ఇక్కడ మనము తమిళనాడు లాస్ట్ బార్డర్లో ఆ పుస్తక ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం. నిజంగానే ఇది మాకు ఒక రకంగా చాలా సంతోషకరమైన విషయం. అది తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు చేయలే, అటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తమిళ గడ్డపైన మా తమిళ సోదరుల మధ్యన మా తెలుగు పైన అభిప్రాయమైనటువంటి పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాలంటే నిజంగా చాలా సంతోషం. ఇచ్చిన రాష్ట్రేతర తెలుగు సమాఖ్య బృందానికి ప్రత్యేక నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకొని, ఈరోజు ఈ మహిళా దినోత్సవంలో నేను చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందినవాడిని చాలా గర్వంగా గట్టిగా చెప్పుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశంలో ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకొచ్చింది మా యొక్క లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ రాహుల్ గాంధీ గారు, అది మీకు తెలిసి అనుకుంటాను. అదేవిధంగా ఈరోజు ఇన్ని సంఘాలు ఏర్పడాలంటే ఆ సంఘాలంతా కూడా తీసుకువచ్చింది మన రాహుల్ గాంధీ గారు. అప్పట్లో నరేగా ప్రోగ్రామ్స్ చేస్తే ఇప్పుడు అన్నీ ప్రత్యేకంగా మన తమిళ రాష్ట్రం తీసుకుంటే ఇప్పుడు ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంత మా రాహుల్ గాంధీ తీసుకొచ్చిన కార్యక్రమంలో ఈరోజు ఈ కులులు దానికి తమిళ్లో దానికి వేరే కులులు చెప్తారు, మహిళా కులు ఒక్కొక్కరి పేర్లు చెప్పుకుంటారు. కానీ దీన్ని దేశానికి మొట్టమొదటిసారిగా చూపించింది మన రాహుల్ గాంధీ గారే. అదేవిధంగా భారతదేశంలో ఉండే మహిళలకి ఇంతవరకు మన పెద్దలు రంగారెడ్డి గారు చెప్పి ప్రపంచంలో స్త్రీలు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉండరో, ఏ విధంగా దీని మూలాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని. అదేవిధంగా మన రాహుల్ గాంధీ గారు ఈ యొక్క భారతదేశంలో ఉండే మహిళలకి తప్పనిసరిగా అన్ని రంగాలను వాళ్ళకి ఒక పర్సంటేజ్లని 33% తీసుకొచ్చింది మన రాహుల్ గాంధీ గారే. ఈరోజు మా యొక్క పార్లమెంట్లో ఇప్పుడు 33% మహిళలు ఇప్పుడు మన రాజ్యాంగంలో ఉన్నాం. సో ప్రతి ఒక్కటి కూడా ఏదైనా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క మనిషికి మంచి జరగాలంటే నేను చెందిన కాంగ్రెస్ పార్టీ చేసింది అని చెప్పి చాలా గర్వపడుతూ ఉన్నాను. అదేవిధంగా ఇంతకుముందు మాట్లాడిన మన రాష్ట్రీయ తెలుగు సమాఖ్య సీతారామయ్య గారు మన దృష్టికి ఒకటి చెప్పి, మనమంతా కూడా ఇక్కడంతా ఒక వయసు దాటిన పెద్దలే ఉన్నాము, యువకులు లేదు. మన యొక్క ప్రయత్నాన్ని మనం చేసిన ఆరంభాన్ని దీన్ని ముందుకు తీసుకెళ్ళేకి యువకులు రావాలని చెప్పి నిజమే. దానికి చేసిన మొట్టమొదటి ప్రయత్నం నా వంతు సలహా ఏమంటే, దయచేసి మీరంతా పెద్దలు కాబట్టి మీలో ఉండేటి ఆ చిన్న చిన్న ఈగోలు పక్కన పెట్టి మీరంతా ఒక జాట్లో ఇక్కడ మన సమావేశం ఇక్కడ కూర్చొని ఒక సమావేశాన్ని ఏర్పరిచి మీరంతా ఏకదాటికి పోయి వచ్చి మనమంతా కూడా ఒకటిగా ఉంటాం. మనకి ఏ సంఘాలు వద్దో, మనమంతా ఒకే సంఘం, తెలుగు జాతి బిడ్డలం అనే ఒక భావనతో మీరు వస్తే మాత్రమే ఇది ముందుకు సాగుతుంది. దయచేసి తప్పనిసరిగా మీరు ఆ ప్రయత్నం చేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆయన ఒక కోరిక చెప్పి గతసారి చేసినట్లే టీచర్స్ అంతా కూడా
ఇంకోసారి సమావేశపరచాలని. ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతూ ఉంది. ఎగ్జామ్ అయితే మనకి ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్ అయిన విధప తప్పనిసరిగా ఆ ప్రయత్నం మనం చేస్తాము. ఇంతకు అదేవిధంగా కాకపోతే ఈరోజు ఉదయం మా యొక్క స్నేహితుడు ఒక ఆయన వాళ్ళ యొక్క ప్రత్యేకించి ఒక విలేజ్లో అప్పుడు వాళ్ళు సొంతంగా డబ్బులు కట్టి మహాత్మా గాంధీ గారిని విగ్రహాన్ని పెట్టి వాళ్ళ ఊరిలో గౌరవపరిచే విధంగా ఆ స్కూల్లో, తెలుగు స్కూలు, దాన్ని కార్యక్రమం జరుగుతామంటే అక్కడుండే 8 మంది తెలుగు టీచర్స్ అక్కడ ఉన్నారంట. హెడ్ మాస్టర్ టీచర్ తెలుగు అయినాయంట. అయినా కూడా తమిళనాడుని ప్రోత్సహిస్తారు, తెలుగుని చేస్తే దీన్ని ఎవరయ్యా అని చెప్తారని చెప్పి అలా ఒక పరిస్థితి అని చెప్పి నా దృష్టికి వచ్చింది. దయచేసి రాష్ట్రేస్తారు తెలుగు సమాఖ్య వారికి నా యొక్క చిన్న విన్నపం, మీరు తక్షణమే ఆ స్కూల్ ఎక్కడ అని మరి మీకు చెప్తాను. ఆ స్కూల్ మీరు వెళ్ళి ఆ హెడ్ మాస్టర్ సంప్రదించి అక్కడ ఏమి సమస్య, ఇటు మనకు వచ్చిన వార్తలు నిజం కాదా, లేక నిజంగానే ఇలాంటి పరిస్థితి ఉందా అని చెప్పి మీరు ఆ యొక్క పాఠశాలకి వెళ్ళి పరిశీలించాలని చెప్పి మీకు తెలియజేస్తూ కార్యక్రమం చేసినట్ట ప్రతి ఒక్క తెలుగురికి మీ అందరికీ 2 చేతులకి జోడించి అడుక్కోవడం అంటే మా మాస్టర్ చెప్పినట్ల మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే మనతో పాటు నెక్స్ట్ కార్యక్రమం చెప్పడం మన ఇంట్లో ఉన్న మన పిల్లల్ని ఎవరినో కూడా పిల్లలు కాదు, మన పిల్లల్ని నాతో సహా ఎవరైనా వస్తే మన ఇంటి పిల్లల్ని తీసుకువచ్చి దీన్ని మనం వాళ్ళకి చూపెట్టాలా, వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయాలా, మన జాతిని మనమే పెంచుకోపోవాలని చెప్పి నా మనసులో మాట చెప్పి సెలవు తీసుకోవడం. జై హింద్, జై తెలుగు తల్లి. శ్రీమతి తుర్లపాటి రాజేశ్వరి గారిని శ్రీయులు కె గోపినాథ్ గారు మరియు శ్రీమాన్ గారు దయచేసి వేదికకి రావాలి. శ్రీమాన్ గారు కూడా తుర్లపాటి రాజేశ్వరి గారి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. విశిష్ట విద్యా సేవలు అందించినటువంటి గౌరవగా దయచేసి వేదికకి రావాలి. వేదికలో గారి ఆధ్వర్యంలో ఆ విద్యా సేవలు మెరుగుదలలో నేర్చుకుని విద్యా సంపన్నులనే కాక ఎంతో మంది ఉజ్వల భవిష్యత్తు కోసం అహర్నిశలు పాటుపడినటువంటి ఉత్తమ ఉపాధ్యాయులు గౌరవ గారు. అటు వారిని ప్రస్తుతం మన కృష్ణగిరి జిల్లా ఎంపీ గారు సన్మానిస్తున్నారు. తర్వాత పల్లె పాటలకు ఈ రోజు కూడా వి రామరెడ్డి గారు మరియు ఎం కృష్ణప్ప గారు, జయరాం గారు, గుడారెడ్డి గారు మరియు కే మునిరాజు వారందరూ వేదిక మీదకి వచ్చి ప్రస్తుత మునియమ్మ గారికి ఆదర్శ ఉపాధ్యాయుని దేవుడికి పొంది వారికి భగవంతుడు మంచి ఆయుష్, ఆరోగ్యాన్ని కాదని ఈ శుభ సమయంలో కోరుకుంటూ ఇంతవరకు వారి యొక్క అనుభవాన్ని ఒక 2 ముక్కలు చెప్పినటువంటి కార్యక్రమం ఇది. ఉపన్యాసాలు సజీవంగా చేసినటువంటి ఏమంటే ఇవాళ కేవలం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవమే కాదు, ఇవాళ ప్రపంచ కవితా దినోత్సవం. ప్రపంచం అంతటా కూడా కవులు చాలా ఆనందపడి ఈ ఉత్సవాన్ని జరుపుకునేటటువంటి ఒక మహత్తరమైనటువంటి పండగ. పైగా నిన్నే ఉగాది, నవవసంత శోభ. అయితే ఇవన్నీ కలిసి వచ్చేటట్టుగా అనుకోకుండా ఇలా ఒక కొత్త వాసంత సమీరం ఇక్కడ తమిళనాడులో ఇలా నన్ను చుట్టముట్టడం, నాకు ఏమైనా గొప్ప ఆనందాన్ని మరి ఇవ్వడం, ఇదంతా చాలా నిజంగా చాలా బాగుంది. ఏమంటే నేను సీతారామయ్య గారితో ప్రాస్తావికంగా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మొన్న 2 రోజుల కింద వారితో నేను అన్నాను, నాది ఒక అనువాదం ఒరియా భాష నుంచి తెలుగులోకి నేను చేసినటువంటి ఒక అనువాద కథలు ఇవన్నీ నిజానికి ఒక 10 ఏళ్ల కాలం నుంచి నేను అనువాదం చేసినవి
తర్వాత వివిధ తెలుగు పత్రికలలో వచ్చి నాకెంతో పేరు తెచ్చిన కథలు కూడా. బహుశా మీలో కొందరు తెలిసి ఉంటుంది, ఈనాడు రామోజీరావు గారు విపుల చతుర అనేటటువంటి పుస్తకాలు కూడా, మ్యాగజైన్స్ కూడా నడిపారు. వారు స్వర్గస్థులయ్యాక అవన్నీ కూడా తర్వాత వాళ్ళు ఆపేశారు. ఈనాడు పేపర్ ఒకటే వస్తుంది, అంతకుముందు ఇంకో పత్రిక కూడా వచ్చే తెలుగు భాషకు సంబంధించి. అట్లాగే విపుల చతురలో ప్రచురణైన కథలు, అదేవిధంగా మరి సంచిక, పారిజాతం ఇలాంటి కొన్ని అనువాద పత్రికలలో వచ్చినటువంటి ముద్రణైనటువంటి కథలు సుమారు 13.